యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే దానికి నేను వెదకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో, ఆయన మందిరంలో ఉంటాను. మందిరంలో ఉంటే అన్నం ఎవడు పెడతాడు? మందిరంలో ఉంటే అన్నం ఎవడు పెడతాడా? ఎవరు పెడతారా? అల్ప విశ్వాసే, ఎందుకు సందేహపడినావు? సమస్తము నావే, సమస్తం నాకు అప్పగించబడింది. సర్వాధికారి నేను లేకుండా ఏది కలగలేదు. నేను గుప్పిలిపి నీకు ఆహారం పెట్టగలను. పెట్టుతాడా లేదా? మీకు అనుభవం లేదు, నాకు తెలుసు. శ్రేష్టమైన గోధుమలతో పోషించగల శక్తిమంతుడు ఆయన. కనుక శ్రేష్టమైన గోధుమలు ఏంటంటే మీరు అనుకోవచ్చు బిర్యానీ, మటను ఇవన్నీ శ్రేష్టమైన అనుకుంటారు మీరు. అది కాదు. శ్రేష్టమైన ఆహారం ఏంటంటే ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల కొరకై ఫలితమున్నదా. శ్రేష్ఠులారా, ఆత్మను రక్షించుకున్నప్పుడు అది మేలింబంగా, అది ఏంటంటే శ్రేష్టమైన గోధుమలు. మీకు అర్థం కాదు, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. విశ్వసించిన వాడికి దానిలోనే సంతోషం అర్థమవుతుంది. కనుకనే శిష్యులు వచ్చారు, వచ్చి ప్రభా నువ్వు ఇక్కడే ఉన్నావు, మేము ఆహారం తెచ్చుకున్నాం, ఆహారం రాలేదు. ఏంటి అంటే ఏమన్నా తెలుస్తున్నా, మీకు తెలియని ఆహారము నాకు దొరికింది. ఏమి దొరికింది? ఓ వ్యభిచారి, లోక దాహతో తృప్తి లేకుండా అల్లాడిపోతున్న ఆత్మను నేను రక్షించుకున్నాను. అది నాకు ఆహారము. ఎంత సంతోషం ప్రియులారా. మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను. ఆ యొక్క ఋషి నీకు అర్థమైతే లోకంలో ఏం తినాలా, ఏం సంపాదించాలా, ఏం ప్రాకులాడా పరిగెత్తేందువల్ల ఏమీ లేదు. కానీ ఏముందో తెలుసునా? ఏం చెప్పాడు? రాత్రంతయు శ్రమ పడినా తీసుకురా. నువ్వు ఎక్కడికి నీకేమి దొరకదు, గుర్తుపెట్టుకోండి. 200 నష్టపోవాల్సి వస్తుంది. చేతిలోది పోయింది, ఓతలోది పోయింది, గుర్తుపెట్టుకో. ఎక్కడ ఇది నీ అంట రాదు, అక్కడ కూడా నీకేం లేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మీరు చెప్పగలరా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అండి? నాకు ఎక్కడ ఉంది అక్కడ ఉంది. దేవుని కలిగి ఉంటే అక్కడ పరలోకంలో ఉంది ధనం, ఎక్కడ కాదు. ఇదేముంది, ఇది వస్తుంది, ఇటు వస్తుంది, అటు పోదా ఏమో నాకు తెలియదు. అయితే నా ఆశ ఒకటే, నీవు దేవుడు నీకు కాపరి ఆయన లెక్క కింద ఉన్నప్పుడు ఆయన పని నువ్వు చేయాలి. ఆయన మాటని వినాలి. ఆయన మాట అన్నీ ఆయన గుడాదిశయములు అనేకులు ప్రకటించాలి. నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? సదాకాలం ఉంటాడు. యుగ సమాప్తి వరకును సదాకాలము మీతో ఉంటాడు. సదాకాలం ఆయన మనతో ఉన్నాడనుకోండి, ఆయన జీవజలపులో ఓట బొగ్గ. ఆ జీవజలం ఎక్కడికి వస్తుందంట? అందుకనే ప్రియసోదరులారా, సహోదరులారా, ఒక తల్లి బిడ్డను కనే సమయంలో ఆ బిడ్డ లోపల ఉంటాడు. లోపల ఉన్నప్పుడు ఆ తల్లి పేగు ఆ బిడ్డకి కలిసిపోయి ఉంటుంది. అప్పుడు తల్లి తినే ఆహారం అంతా బిడ్డలోకి వెళ్తుంది. తల్లి నుండి ఆ పేగు కట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కట్ అయినప్పుడు కడుపులో ఆ బిడ్డ చనిపోతాడా? కట్ అయితే వేరైతే చనిపోడా? దేవునిలో నువ్వు అంటుకట్టుకోకపోతే నీ వేరు లేక నీ పేగు దేవుని నుంచి తెగిపోతే చచ్చిపోతావు. కానీ ఎప్పుడు కూడా నీ పేగు ఎక్కడ ఉండాలా అంటే ఆయన గాయపరచబడ్డాడు, నీవు చెక్కబడాలి. చెక్కబడి ఆ చెక్కబడిన నీవు ఆ గాయాల్లోకి పోయి అంటుకట్టుకోవాలి. అంటుకట్టబడితే ఫలిస్తావా లేదా? నేను మొన్న చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాను. మా ఇంటి వెనకాల చెట్టు ఉంది, దాని కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ఎవరో పాపం ప్రయాసపడి తీసుకొచ్చి అంటుకట్టారు. నేనేదో సౌకు కోసం తీసుకొచ్చి పెట్టాను. పెడితే ఇప్పుడు చూస్తే అంటుకట్టబడిందేమో పెరిగిపోయింది, అంటు కట్టించుకున్నది పెరిగిపోయింది, అంటు కట్టబడిందేమో ఇంత కొమ్మే.
ఎందుకని ఇది సరిగా అంటుకట్టబడలేదు. కనుక నీవు క్రీస్తులో దేవుడు నీకు రక్షకుడు, దేవుడు నీకు తెలుసు, కానీ నీవు పెరగట్లేదు, లోకం పెరుగుతుంది. దేవుని ప్రేమని వెంబడిస్తుంది, కానీ ఆ ప్రేమని నీవు అర్థం చేసుకోలేదు. కనుక ఏం చేయాలంటే నీకు బాగా మంచిగా చెప్పాలి. భక్తుని పౌలు అన్నాడు, మా జ్ఞానముతో మేము మీకు బోధించము, దేవుని వాక్య ప్రకారమే. క్రీస్తులో నిన్ను నువ్వు అంటగట్టుకుంటే నీ జీవితంలో మహా గొప్ప సంతోషం అన్నది. ఎంత సంతోషం అంటే అది పరలోకంలో ఉంది అనటానికి కాదు, పరలోకంలో ఉంది. పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్య ఉన్నది. కనుక ఎక్కడుంది పరలోకం? ఎక్కడుంది? మీ మధ్య. క్రీస్తుని కలిగిన వారు ఎక్కడే పరలోకాన్ని అనుభవిస్తారు, ఎక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆహారం ఉంటుంది, ఔషధం ఉంటుంది. వీటన్నిటికంటే ముందు, ఇవన్నీ వచ్చేదానికి ముందు ఏముంటుంది? సిలువ ఉంది. సిలువను ఎత్తుకొని నువ్వు బయలుదేరినప్పుడే దీవెనలు ఉన్నాయి. సుందర్ సింగ్ గారు ఉన్నాడు, సిలువ మోశారు. ఎందుకు మోశారు? చాలా ఆస్తిపడలే, కానీ యేసు ప్రభువును మాట్లాడిన తర్వాత ఆయన దేవుడు యేసు ప్రభు అని అర్థం చేసుకుని నేను ఆయన కొరకు బ్రతుకుతూ అనేకులు నేను ప్రకటన చేస్తాను బయలుదేరినాడు. ప్రాణాలు బలి చేసిరి ప్రభులతో సేవించిరి, ప్రభులతో సేవించిరి, సింహాల దేవుని బిడ్డలు వారి ప్రాణములను లక్ష్యం చేయరు. గుర్తుపెట్టుకోండి, వారి కొరకు జీవించరు. ఎందుకంటే యేసు ప్రభు వారు తన కొరకు తాను జీవించలేదు, స్వార్థముతో ఆయన ఈ లోకంలోకి రాలేదు. సమస్తమును త్యాగం చేసి లోకంలోకి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు తన కొన్న సమస్తాన్ని త్యాగం చేసినాడు. ఆయన ప్రకారం నీవు ఉండాలంటే ఏం చేయాలా? అందుకనే నువ్వు ఎలాంటి వాడు ముందు తెలియబడటానికి ఏమంటారు? నీ స్నేహితుడు చెప్పు అంటారు. నీ స్నేహితుడు ఎలాంటి వాడో అలాంటి వ్యక్తి నువ్వు. కానీ నువ్వు క్రీస్తు బిడ్డవైతే ఆయనతో సహవాసం చేస్తే నీకు ఆయన స్వభావం వస్తుంది. కనుక నువ్వు లోకంలో ప్రత్యేకించుకుంటావు. ప్రత్యేకించుకుని నీవు దేవునితో ఉండవు. కనుకనే ఆ ఆస్తి విడిచిపెట్టాడు, దెబ్బలు తిన్నాడు, విషప్రయోగం చేయబడి చనిపోవటానికి పడిపోయినాడు. తిరిగి లేచి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. ప్రియసోదరులారా, ఎంత శ్రమలో తెలుస్తున్నా. అయితే ఒక దినమున ఆయన టిబెట్కి వెళ్తూ ఉన్నాడు. ఆయనకంటే ముందు కర్తార్ సింగ్ వెళ్ళారు. కర్తార్ సింగ్ రక్షింపబడి టిబెట్కి వెళ్ళారు. టిబెట్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన పట్టుకుని అన్య మతాన్ని తీసుకొచ్చి పెడతావు, అది బౌద్ధ మతం. అక్కడ అన్య మతాన్ని తీసుకొచ్చి పెడతావు అని చెప్పి అది యాకల్నే జంతువు చర్మం ఒలిచి దానిలో పెట్టి కుట్టేసినప్పుడు ఆ చర్మము ఎండలో పడేస్తే నిదానంగా ముడుచుకుంటూ ఉంటుంది. ముడుచుకున్న కొలది ఈయన లోపల ఎముకలన్నీ గాలాడటానికి బెజ్జాలు పెడతారు, లేకపోతే చచ్చిపోతాడు. బతికే ఉండాలి. అయితే ఆ చర్మం ఉత్సవుతున్న కొద్దికి, ఎండలో ఎండుతున్న కొద్దికి ఒక్కొక్క ఎముక ఏమవుతుందో తెలుసునా సోదరులుగా? నలిగిపోతుంది. అలా కొంతకాలమైన ఎంత గొల్లైపోయి చచ్చిపోయాడు. దేవుని కొరకు విడిచిపెట్టండి, నేను దేవుని సేవించాలని చెబితే అప్పుడే విడిచిపెట్టేవాళ్ళు. లేదు, నా ప్రాణమైన కానీ నా దేవుని నేను విడిచిపెట్టలేను.